కూడా లేడు. అటు చూద్దాం పదండి. ఇటు రండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు. పాండు 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 అపారమైన తెలివితేటల్ని మా డిపార్ట్మెంట్ మెచ్చి నీకు చేస్తున్న సత్కారాన్ని స్వీకరించు. థ్యాంక్ యూ బాబాయ్. పాండు, ఎక్కడ చూసినా జనాలు పాండు పాండు అని మాట్లాడుకుంటున్నారు. నీ పేరు జనాల్లో మారుమోగిపోతుంది. బాబాయ్, ఏ న్యూస్ పేపర్ చూసినా నీ ఫోటోనే, ఏ న్యూస్ ఛానల్ చూసినా నీ ఇంటర్వ్యూయే. థ్యాంక్ యూ. అయినా ఇందులో నాదే ఉంది బాబాయ్, ఇదంతా మహి వల్లే. ఓ కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. బాబాయ్, ఇందులో ఇంకోరు కూడా ఉన్నారు. ఎవరు? అదిగో సైజ్ 0. ఓ కీప్ ఇట్ అప్. బాబాయ్, ఎక్కడో కాలిన వాసన వస్తుంది కదా. మన తలుపులు ఎక్కడ? అక్కడ. అయితే అక్కడి నుంచి ఖైదీలు మీరు సెల్లోకి పదండి. కానిస్టేబుల్స్ స్టేషన్ లోకి పదండి. ఓకే సార్. పాండు, వెల్కమ్. పాండు సార్, థ్యాంక్ యూ. యు డన్ ఎ గుడ్ జాబ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. When I look into your eyes, you make me realize that baby you're the only one for me. పాండు సార్, మీరు సూపర్ గా స్కెచ్ చేశారు సార్. సూపర్. పాండు, చాలా గొప్ప పని చేశావు. చాలా గొప్ప పని చేశావు. ఈ టైంలో నిన్నొకటి అడగాలనుంది. నాకు ఏదో ఇవ్వాలనుంది. నాకు 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 ముద్దు కావాలి. ఏంటి బాసు, ఏదో భూకంపం వచ్చినట్టు అంత పెద్ద సౌండ్ వచ్చింది? అదే దుప్పటి కింద పడింది. పడితే దుప్పటి పడాలి కానీ నువ్వు పడ్డావేంటి బాసు? అంటే ఆ దుప్పట్లో నేనున్నాను రా. ఏంటి? అదేరా, నేనొక కలగంటూ కింద పడిపోయాను. కింద పడేంత కళ అంటే ఏదో ఖచ్చితంగా రొమాంటిక్ కళ అయి ఉంటుంది. బెడ్ పై అటు ఇటు దొలుతూ పడిపోయి. లేదురా, ఒకటి ఫేసు చూడలేక పడిపోయాను. ఆ ఒక్క ఎదవ ఎవరు బాసు? కరెక్ట్ గా ఓ 90 degrees తిరుగు, ఇంకొక 90 degrees తిరుగు. నీ ఎదురుగా ఏముంది? అర్థం. అందులో ఎవడున్నాడు? నేను. ఇప్పుడు ఎదవెవడు? నేనే. బాసు, ఆ ఎదవ నేనా? ముమ్మాటికి నువ్వేరా దరిద్రుడా.
ఏంటి బాసు అలా అంటారు? మరి కాకపోతే ఏంట్రా, ఎవరింటికి వాడే ఓనర్ అన్నట్టు ఎవడి కల్లో వాడే హీరో. అందులో హీరోయిన్ నాదే, అక్కడ జరిగే సన్మానం నాదే. అర్థమైందా? సో ఎవడి కళ వారే కనాలి అంటారు. ఇది మీ కళ అంటారా? కలే కాదురా, ఈ రూమ్ నాదే, ఈ బెడ్ నాదే, నువ్వు వేసుకున్న చెడ్డీ నాదే. అంటే నేను దేనికి పనికిరాని ఎదవని అంటావా? ఎస్, నువ్వు దేనికి పనికిరాని యాదవ్వే. ఓకే, ఈ రోజు నుంచి నేను తోపును అని చెప్పించుకునేంత వరకు నా ఊపిరి సార్ మొక్కేయండి సార్. అరే దొంగ నా కొడక, మూసు కూర్చో. సెల్లో వాడిని తీసుకొచ్చి ప్యాక్ ఆడిస్తున్నా. ముక్కేసేంత వరకు మూసు కూర్చో. ఓని మామా, దొంగ సెల్లో ఉన్నప్పుడు ఆడేటప్పుడు అది ప్లేయరే కదా. నువ్వు మొక్కేస్తావా, నన్ను బ్యాకెత్తుకోమంటావా? తొందర పెడతావేంట్రా సుందరవదన? అసలే నేను కంగారు పడి చస్తుంటేను. ఏ ముక్క కొడితే మూస్తాడో అని భయంతో చస్తున్నా. అన్ని టచ్లుగే, అసలు విషయమీ లేదు ఇక్కడ. అమ్మని, నీకు బతుకులేదా? ఇందాక నుంచి సీరియస్ గా చూస్తుంటే మోస్తావేమోనని మిడిల్ డ్రాప్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి నీకు ఇంకా లైఫ్ రాలేదా? లైఫ్ ఉంది, సెకండ్ లైఫ్ లేదురా ఆడటానికి. అంటే గురునాథం గారు రాలేదన్నమాట. గురునాథం గారంటే గురునాథం గారంటే చోకరు. ఎరా, నేను జోకర్నా? సార్ 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 సార్, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపమైన ఈ గురునాథం స్టేషన్ లోనే ఇల్లీగల్ పనులు చేస్తారా? పైగా ఈ దొంగ చేతికి సంకెళ్ళేయాల్సిన మీరు ఆడి చేతికి పేక ముక్కలు ఇచ్చి లాండ్ ఆటను ముక్క ముక్కలు చేస్తారా? మిమ్మల్ని నువ్వు గుండెందుకు చేయించావురా? సార్, మేరే నామ్ జోకర్ లో రాజ్ కపూర్ జోకర్ వేషం వేస్తే రాజ్ కపూర్ జోకరా సార్? సార్, ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి జోకర్ వేషం వేస్తే చిరంజీవి జోకర్ అయిపోతాడు సార్. సార్, చాలా సినిమాల్లో కమలాసన్ జోకర్ వేషం వేస్తే కమలాసన్ జోకరా సార్? సార్, వాళ్ళు జోకర్ అంటే మీరు జోకరే, వాళ్ళు హీరోలు అంటే మీరు హీరోనే సార్. ఇంతకీ మీరు హీరోనా జోకరా సార్? నేను జోకర్నో విలనో నాకు తెలియదు గాని ఈ స్టేషన్ మాత్రం మీరిద్దరు బీభత్సమైన విలన్సరా. మీరు సార్, స్టేషన్ లో కేసులు లేకపోతే మమ్మల్ని మాత్రం ఏం చేయమంటారు సార్? రేయ్, మొన్న కదా కంప్లైంట్ వచ్చింది. అది నేనే ఇచ్చాను సార్. మొన్న మన స్టేషన్ లో ఉన్న 3 కాళ్ళ కుర్చీ ఎవరో కొట్టేశాడు సార్. మనకు మనం ఇచ్చుకోవడం తప్ప జనాలందరూ ఆ పాండు దగ్గరికే పోతున్నారు సార్. అంటే ఏంట్రా, నేను చేతకాని వాణ్ణి అడొక్కడే తెలివైనోడా? జనాల ఫీలింగ్ అదే సార్. అరే, వాడు చేసే ప్రతి ఆపరేషన్ లోనూ నాది మేజర్ పార్ట్ ఉంది కదరా? సార్, అది మీ ఫీలింగ్ సార్. రేయ్, అసలు పాండు సార్ లేదే మీరు లేరు సార్. రేయ్, అని జనాలు అనుకుంటున్నారు సార్. ఓహో, ఆ జనాల్లో తమరు కూడా ఉన్నారు కదా సార్? రేయ్, ఇక్కడంత బేపచ్చకాండ జరుగుతుంటే దరిద్రులాగా నిద్రపోతున్నావేంటా? ఓ, కలకంటున్నాను బాబాయ్, కలకంటున్నాను. పని కట్టుకుని కలగంటావేంట్రా? నా కల్లో నేనే హీరోను బాబాయ్. మరి పిచ్చ ఫ్లవర్, ఎవడ కల్లో ఆడే కదరా హీరో. ఏంటో బాబాయ్ దరిద్రం, నా కల్లో ఆ పాండుగాడే హీరో. తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. ఏంటి బాబాయ్, కష్టంరా. పనికిరానంటావా? మరీ అంత డైరెక్ట్ గా ఎలా చెప్పమంటావు? ఓమ్మో, సత్యం. హలో. ఏమైంది బాబాయ్? పాండుని అరెస్ట్ చేశారంట్రా. కష్టంలో ఉన్నప్పుడు కామెడీ చేయకూడదురా. పద విడిపిద్దాం. వస్తే ఇరికిస్తాడు బాబాయ్. రే రే, పాండు
ఓకే సార్. కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. తప్పు చేసిన వాళ్ళందరినీ లోపల పంపించేవాడివి, నువ్వు లోపల ఉంటావేంటి? ఏం జరిగింది పాండు? బాబాయ్ టీ తాగాలి. ఏమైంది పాండు సార్? ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ఎవరినైనా రేప్ చేశారా పాండు సార్? అలా చేయరు. రేపని ఎల్లుండని వాగుతావు. దొంగతనం కేసుల్ని దర్జాగా డీల్ చేసి, మర్డర్ కేసుల్ని మ్యాన్లీగా సాల్వ్ చేసి, మానభంగం కేసుల్ని మధ్యలోనే భగ్నం చేయగలరు మన బాస్. పాండు, అసలేం జరిగింది? హలో రే, నేను కేపీఆర్ పార్క్ లో ఉన్నా. నువ్వేడున్నావు? ఓహో, బేగంపేటలో ఉన్నావా? సర్లే వెంటనే వచ్చాయి. ఓకే పెట్టే. కొడితే మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నావు, అడుక్కుంటావు మళ్ళీ. పగిలిపోతుంది, కూర్చో. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతూ అడుక్కోవడం. హలో, ఏబిసిడి ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఏంటి ఇన్సూరెన్సా? అప్పుడే తెల్లారిందా మీకు? మళ్ళీ ఎట్టేశారమ్మా. మీకు టైము పాడు ఏం ఉండవే. అయినా ఇంత పొద్దున్న ఎవడన్నా ఫోన్ చేసుకుంటాడా? హలో, అడుగుతుంటే మాట్లాడవేంటి? హలో, ఫోన్ ఎదురురా. ఏంటి ఇన్సూరెన్సా? తెల్లారిందా? ఎప్పుడు పడితే అప్పుడు మొదలు పెట్టాడువే. టైము పాడు ఏమీ ఉండదు. ఏంటండి ఇది? అక్కడ మన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పరా. ఇక్కడ మాట్లాడుతుండగానే ఫోన్ దొబ్బేస్తున్నారు సిల్లీగా. ఎంతైనా ఫోన్ చాలా వాల్యూ కదా. రే, ఒకసారి ఫోన్. అదే ఒకసారి ఫోన్ ఇవ్వా. ఏంటమ్మా, ఏం కావాలమ్మా నీకు? అదే ఒక్కసారి ఫోన్ ఇస్తావా? సరిపోలా సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. నా టోన్లో అడుగమ్మా. పెంచాలా పెంచాలా? ఓకే ఇగో మాట్లాడుకో. ఎంజాయ్ ఎంజాయ్. నా ఫోను అడుక్కునే వాడి దగ్గర ఫోన్ తో పెట్టిపెట్టరా దారుణంగా. అరే రమేష్, పొద్దున నా ఫోన్ ఎవడో కొట్టేశాడు రా.
నువ్వు అర్జెంట్ గా దాన్ని ట్రేస్ అవుట్ చేసి ఆ లొకేషన్ దీన్ని షేర్ చేయి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. దీనామా జీవితం గాని ఎవడో నా ఫోన్ కొట్టాడువేంటి, బెగ్గరగాడి ఫోన్ నేను కొట్టాడువేంటి? ఛే, అయిపోయారా నువ్వు? లొకేషన్ ఇక్కడే చూపిస్తుందే. ఎక్కడీడు? ఎక్కడున్నావా? అయిపోయారా నా కొండిగా? ప్రశాంతంగా పడుకుంటావరా? నీ ఫోన్ దెబ్బకొచ్చేస్తావరా? నిన్నంత ఈజీగా వదిలేస్తారనుకున్నావా? పాండు, జేమ్స్ పాండ్ ఇక్కడ. ఇంకనవుతావంట? లే లే, కదలండి. హలో, చచ్చిపోయా? అరే లగడా, అరే అరే లగడా లగడా. ఎలా లేస్తాడు చచ్చిన తర్వాత? సార్, ఈ నేను చంపలేదు సార్, జస్ట్ ఇలా తన్నానంతే. అలా తంతేనే చచ్చాడా? తంతే చచ్చిపోవడం ఏంటండి? ఈడు ముందే చచ్చిపోయాడు. నన్ను అర్థం చేసుకోండి సార్. ఈ సీన్ మొత్తం మేము చూసాం కానీ మాతోరా కహానీలన్నీ కోర్టులో చెప్పుకుంది. అందుకే సార్ సార్ సార్, రేయ్, రేయ్, నన్ను బుక్ చేసావేంట్రా? రా. ఇలా ఎలా చచ్చిపోతారా దరిద్రుడా? రేయ్, సార్ సార్, బాబాయ్. హలో, ఏంరా నాటకాలు ఆడుతున్నావా? 5 కోట్లు ఇస్తానని చెప్పినా ఒప్పుకోవారా? సడన్ గా ఫోన్ కట్ చేస్తున్నావేంట్రా? తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. ఎవడ్రా నువ్వు? ఫోన్ మీడే. బాబాయ్ ఆపు. హలో, అరే ఎవడ్రా? హలో, ఇంకో 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాం. రెడీ చేసుకో. ఎలాంటి తేడా జరగకూడదు. అనుకున్న టైంకి అక్కడికి వస్తాం. ఐటమ్ తో రెడీగా ఉండు. అర్థమైందా? ఒకడేమో 5 కోట్లు అన్నాడు, వీడేమో 50 లక్షలు అంటున్నాడు. సంథింగ్ ఫిషీ. ఐటమ్ పరిస్థితి ఏంటి? అది ఇంకా దొంగ చేతిలోనుంది బాస్. మన చేతికి ఎప్పుడు వస్తుంది? వాడు ఫోన్కి రెస్పాన్స్ అవ్వట్లేదు బాస్. అవ్వాలంటే ఏం చేయాలి? మొత్తం చేసాం బాస్. అతని పేరు పాండు. మొబైల్ నెట్వర్క్ ద్వారాగా ట్రేస్ అవుట్ చేసి అతని అడ్రస్ కనుక్కున్నాం బాస్. ఇంకా ఎందుకు లేట్? వాడిని ఎత్తుకొచ్చేయండి. మిస్ ఫైర్ అయితే ఐటెం మిస్ అయిపోతున్నాం బాస్. వెళ్ళండి, వెళ్ళి వాడిని ఎత్తుకొచ్చేయండి. ఓకే బాస్. ఐటమ్ అంటే ఏంట్రా? ఐటమ్ అంటే తెలీదు. నువ్వు ఒక ఇన్స్పెక్టర్వి, ఆయన ఒక జేమ్స్ బాండు, వీళ్ళు ఒక జర్నలిస్ట్. రియల్ హీరో అయ్యే అవకాశం వచ్చింది. పాండు లేడా మేడం? మీరెవరు? పాండు ఫ్రెండ్స్. పొట్టి కన్నా పాండు కూడా ఎస్కేప్ అయ్యాడు బాస్.